ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడుతూ చాలా అద్భుతాలు మాట్లాడిన మన ముఖ్యమంత్రి గారు. ఒకసారి ఇక్కడ చూడండి, దాని తర్వాత మిగతా అంశాలను చూద్దాం. ప్రాధాన్య జాబితాలో స్థానిక పెట్టుబడులు అని చెప్పేసి నిన్న గోల్కొండ వేదికగా స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు. పెట్టుబడులకు రక్షణే కాదు, లాభాలు వచ్చేలా ప్రోత్సాహం చేయాలి. ఎన్ని పెట్టుబడులు వచ్చినాయి సార్ మీరు వచ్చిన తర్వాత? ఉన్న పెట్టుబడులని పోతా ఉన్నాయి, కొత్తగా ఏమి వస్తలేవు. ఇంకా పాలకులు మారినా ప్రభుత్వ పాలసీలు మారకూడదు. చాలా అద్భుతమైనటువంటి మాట చెప్పారు మన ముఖ్యమంత్రి గారు. ప్రభుత్వాలు మారినా కానీ పాలసీలు మారకూడదు, ప్రభుత్వ పాలసీలు మారకూడదు అని చెప్పారు. కానీ మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం తెచ్చినటువంటి చాలా పాలసీలు మార్చేసారు, చాలా స్కీములు మార్చేసారు, చాలా రకాల చేంజెస్ వచ్చినాయి. వీటి గురించి చర్చ పెడితే ఓ 2-3 గంటల సేపు మాట్లాడుకోవచ్చు మనం. పాలసీలు మార్చకూడదు అని చెప్తా ఉన్నారు. మీ పాలసీ మొత్తము గత ప్రభుత్వం పాలసీనేమో అదొక ఒక ఒక పాలసీ పెట్టుకున్నది. రైతాంగానికి నీళ్ళు ఇవ్వాలి, కరెంట్ ఇవ్వాలి, పెట్టుబడి ఇవ్వాలి, ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి ఒక పాలసీ పెట్టుకున్నారు వాళ్ళు. దాన్ని మొత్తాన్ని తుంగలో దొక్కేసినారు మీరు అధికారంలోకి వచ్చినాక. అదొక్కటే కాదు, చాలా రంగాలలో చేతి వృత్తుల వాళ్ళకి ఏ రకంగా ప్రభుత్వం నుంచి తోడ్పాటు అందించాలని చెప్పేసి గత ప్రభుత్వం కొంత ప్రయత్నాలు చేసింది. మీరు వచ్చిన తర్వాత వారన్నిటినీ అది చేసిరు. కుల వృత్తులకు సంబంధించి కూడా యాదవ సోదరులకు గొర్రెలు పంపిణీ కార్యక్రమం మంచి స్కీమ్ అది. కానీ ఆ స్కీమును మీరు దాన్ని మొత్తానికి అది చేసిరు. దళిత బంధు అనేటువంటి పెద్ద స్కీమ్ అది. ఒక దళిత కుటుంబాన్ని ఒక దశాబ్దం ముందుకు తీసుకొచ్చేటువంటి, ఆర్థికంగా ఒక దశాబ్దం ముందుకు తీసుకొచ్చేటువంటి గొప్ప స్కీమ్ ఆ స్కీము. దాన్ని ఏం చేసిరు? మొత్తానికే బొంద పెట్టేసిరు, దానికి జై భీం పాడేసిరు. ఒక 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 చితికిపోయినటువంటి ఒక దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. ఆ 10 లక్షల రూపాయలతోటి ఆ కుటుంబం ఏ బిజినెస్ పెట్టుకున్నా, ఏ పని చేసుకున్నా ఒక తరం ముందుకు వెళ్ళిపోతుంది, ఒక తరం బాగుపడేట అవుతుంది అది. కానీ ఆ స్కీమ్ మొత్తానికే బంద్ పెట్టిర్రు. మళ్ళీ మేము పాలసీలు చేంజ్ చేయము అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వ పాలసీలు చేంజ్ చేయట్లేదా మీరు? మీరు వచ్చిన కాడ నుంచి అన్నీ చేంజెస్ చేసుకుంటూనే వస్తున్నారు. ఇక్కడనేమో చేయకూడదని చెప్పేసి అక్కడ పోయి అబద్ధాలు చెప్తున్నటువంటి పరిస్థితి. ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తుకొచ్చేలా చేస్తాం. నిజంగానే గుర్తుకొస్తున్నాడు ఇప్పుడు. ఫ్యూచర్ సిటీ అంటే రేవంత్ రెడ్డి గుర్తుకొస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఆల్రెడీ. రేవంత్ రెడ్డి అంటేనే చాలా చాలా విషయాలు గుర్తుకొస్తున్నాయి, మంచి మంచి పదాలు గుర్తుకొస్తున్నాయి ప్రజలకు. నాకు తెలిసి తెలంగాణ సమాజం ఇప్పటిదానికి ఉన్నటువంటి బూతు పదాలు అన్నీ కూడా రేవంత్ రెడ్డి అనగానే గుర్తుకొస్తూ ఉన్నాయి. గుర్తుకొచ్చేలా మీరు చేయడం ఏంది కొత్తగా? ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి అనగానే రుణమాఫీ గుర్తుకొస్తుంది, డిసెంబర్ 9 తారీఖు గుర్తుకొస్తున్నది. డిసెంబర్ 9 నాడు అవ్వా మీకు ఇప్పుడు 2000 వస్తున్నదే, రేపు మేము అధికారంలోకి రాగానే 4000 ఇస్తామే, గిదెంత 2, గిదెంత 4, గిదెంత 4 అని చెప్పేసి చెప్పినటువంటి సొల్లు ముచ్చట్లు రోజు గుర్తుకొస్తూనే ఉన్నాయి ప్రజలకి. ఎందుకు గుర్తుకు రాదు? ఇంకా ఏమో ఆ 4000 తోటి నువ్వు నీ మనవంతో నీ కాళ్ళు తెచ్చుకోవచ్చు, నీ మనవానికి పెట్రోల్కి 100 రూపాయలు ఇవ్వచ్చు, నీ చిన్నపిల్లలు ఉంటే చాక్లెట్లకు, పిప్పర్మెంట్లకు, బిస్కెట్లకు పసలు ఇవ్వచ్చు, నువ్వు నీ సంచులకి వెళ్ళి తీసి ఇవ్వచ్చు. ఏమి ముచ్చట్లు చెప్తివి సార్ నువ్వు ఉండాల్సినోడివే. అసలు అబద్ధాలు చెప్పుట్లా, మోసం చేసుట్లా, అబద్ధాలు చెప్పి ప్రజలు మోసం చేసుట్లా మీకు ఆస్కార్ కాదు, ఇంకా అంతకు మించినటువంటి పెద్ద పెద్ద అవార్డులు ఎవరున్నా కానీ ఇచ్చినా కానీ తప్పులేదు. ఎన్ని కాకమ్మ కబుర్లు, ఎన్ని ముచ్చట్లు. అదా సంక్షేమ పథకాల విషయంలో, అట్లనే రైతుల విషయంలో. రైతులారా మీకు రుణమాఫీ అయితే వెంటనే పోయి తెచ్చుకోపోరు. 2 లక్షల రుణమాఫీ, 2 లక్షల రూపాయలు వెంటనే పోయి తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు రాగానే నేను రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. అదేదో ఉంటుంది చూసాం సామెత, మంచి మాటలు పట్టుకొని ఏమో చేస్తా అంట, మళ్ళీ వచ్చేవరకు ఆగం అయిపోయిందంట. గిట్లనే ఉన్నది నీ కథ కూడా. నీ మాటలు పట్టుకొని పోయి రుణమాఫీ అయిన వాళ్ళు కూడా పోయి బ్యాంక్ పోయి తెచ్చుకొని 2 లక్షల రూపాయలు అప్పు తెచ్చుకున్న తర్వాత ఇక కాదు అగ కాదు, ఆ అప్పు మిత్తి మీద పట్టే ఇది పడట్టే. మళ్ళీ మన పోయిన సంవత్సరం 15 ఆగస్టు రోజు, ఇదే కరెక్ట్గా నిన్నటి రోజున అందరికీ రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఎవరు చూస్తే ఎవరికి కాలేదు. మరి ఏది సార్ కాలేదంటే 2 లక్షల పైన ఉన్నది, మీరు 2 లక్షల వరకే చేస్తున్నాం కదా, 2,50,000 పైన ఉన్నది కాబట్టి ఆ 50,000 కడితే ఈ కిందివి చేస్తామా అని చెప్పిండు. సరేపాటు చేస్తాడేమో అని చెప్పేసి అప్పో సప్పో చేసి అదిలో బదులో చేసి ఆ 50,000 కట్టి వచ్చినాక ఆ 50,000 తెచ్చినటువంటి అది పీకబట్టే ఇప్పుడు ఈ 2 లక్షలు కాకప్ప ఎవరిని అడగాలి?
ఎవరిని అడగాలి? రేవంత్ రెడ్డి గారు మీ పేరు చెప్తే అన్నీ గుర్తుకొస్తూనే ఉన్నాయండి, ఒక్కటి లేకుండా. మీరు చెప్పిన అబద్ధాలు ఆ రోజు ఏంది, మీరు పీసీసీ అయిన తర్వాత తొలిసారి నిర్మల్ జిల్లాకు పోయిర్రు, పోయి అక్కడ పెద్ద ర్యాలీ తీసిర్రు, ఏదో దేశాన్ని సాధించుకొచ్చినట్టు, స్వాతంత్రం సాధించుకొచ్చినట్టు ఆడికి పోయి ఒక పెద్ద ర్యాలీ తీసి అక్కడ నుంచి ఏం మాట్లాడిరు? పెట్రోల్ మీద కేసీఆర్ 40 రూపాయలు తింటున్నాడు, 50 రూపాయలు తింటున్నాడు, మనం అధికారంలోకి వచ్చినాక ఇవేవి ఉండవు అని చెప్పిర్రు. మరి మీరు అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతున్నది, మరి మీరు కూడా కేసీఆర్ ఎంత వసూలు చేసిండో పెట్రోల్ మీద మీరు గంతే వసూలు చేస్తున్నారు, మరి రూపాయి కూడా తగ్గిస్తలేరు. నిరుద్యోగులను ఎట్లా ముంచిరు? నట్టేట ముంచిరు. ఉద్యోగులను ఎట్లా ముంచిరు? నట్టేట ముంచిరు. మీ పేరు చెప్తే తప్పకుండా ఇవన్నీ గుర్తుకొస్తాయి, గుర్తుకు రానటువంటిది ఏది లేదు, తప్పకుండా అన్నీ గుర్తుకొస్తూనే ఉంటాయి. ఫ్యూచర్ సిటీ, ఆ ఫ్యూచర్ సిటీకి పునాది కూడా పోయలేవు, నువ్వు రాసి పెట్టుకో. ఏమి ఉండవు, ఉత్త డొల్లా. ఈ ఫ్యూచర్ సిటీ గురించి మాట్లాడి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములకు రేట్లు అవేవో ఏదైనా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు, కానీ ఇదంతా బూడిలో పోసిన పన్నీరే. ఉన్న సిటీని చక్కగా చూడు చాలు. నువ్వు ఉన్న సిటీలో ఉన్నటువంటి ఆ ఫ్లైఓవర్ల మీద ఉన్న చెత్తను ఉడిపి, మున్సిపల్ శాఖ మంత్రి కూడా నువ్వే కదా, చెత్తని ఆ నాలాలల్లో చెత్తబడి వర్షం వచ్చినప్పుడు నీళ్లు పోకుండా అడ్డుపడి రోడ్ల మీద ఫ్లైఓవర్ల మీద నీళ్లు నిలుస్తున్నాయి. ఇంత దిక్కుమాలినటువంటి ప్రభుత్వాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఈ 10 ఏళ్లలో ఎప్పుడు చూడలే. ఫ్లైఓవర్ల మీద చెత్త ఉంటే ఆ చెత్త తీస్తుంది కూడా చేతనైతే లేదా మీ అధికారులకు, మీ వాళ్లకు? గట్లా ఉన్నది మీ పర్యవేక్షణ. అంత ఎలగబెడుతున్నారు ఉన్న హైదరాబాదుని, దీన్నేం మొత్తం నీళ్ళ ముంచూరి, చక్కగా పర్యవేక్షణ లేక, సరిగ్గా చూసుకోక కొత్త సిటీ కడతారంట ఆయన. ఇది అలికి మొత్తం అది చేసిండు, ఇంక అక్కడ పోయి ఇప్పుడు ఇగురు పెడతాడు. ఆడ ఏమంటారు చూసినావు, ఏట్ల కూట్ల రాయి తీయడంట, ఏట్ల రాయి తీస్తాను పోయిండంట. కూట్ల రాయిది ఫస్ట్ నువ్వు ఉన్నటువంటి ఆ రాయి ఏడ ఉన్న చూసి దొరకబెట్టి పన్ను కింద పడకుండా, పన్ను ఇరగకుండా ఆ రాయిని తీసి ఫస్ట్, తర్వాత ఏటికాడికి పోయి అప్పుడు రాయి తీయనిక పోదు. మాటలు మాత్రం కోటలు దాటుతున్నాయి, గోల్కొండ కోట కూడా దాటుతుంది. అన్ని అబద్ధాలే, ఒక్కటి లేకుండా. ఇంకోటి ఏమన్నాడు, జైపాల్ రెడ్డి చొరవతోనే హైదరాబాద్కు మెట్రో రైలు. జైపాల్ రెడ్డి బతికి ఉన్నప్పుడు ఒకరోజన్నా పోయి ఆయనకు నీ ముఖం చూపించినటువంటి పరిస్థితి ఉన్నదా రేవంత్ రెడ్డి గారు? ఆయన చచ్చిపోగానే ఒకటే, ఇప్పుడు ఈ మధ్యలో నేను ముఖ్యమంత్రి అయిన కాడ నుంచే బాగా పొగుడుతా ఉన్నాడు జైపాల్ రెడ్డిని, అంతకుముందుకు ఏమీ లేదు. జైపాల్ రెడ్డి నీ పేరు తీయకపోవు, నువ్వు జైపాల్ రెడ్డి పేరు తీయకపోదు. ఇప్పుడు జైపాల్ రెడ్డిని ఎత్తున పెట్టుకొని ఊరేగుతా ఉన్నాడు ఒకటే. 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ లేనందుకే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయంట. 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ లేనందుకే ట్రాఫిక్ సమస్యలు ఉంటాయి. ఇదే రేవంత్ రెడ్డి గారు గత ప్రభుత్వము మెట్రోను మేము విస్తరిస్తాము, ఈ ఎయిర్పోర్టుకు లేకపోతే కొన్ని ప్రాంతాలకు విస్తరిస్తాము, ఇటు అవుటర్ ఎమ్మటే ఇస్తాము అంటే ఈయన అద్దెమాయికులు ఉంటాయి కొన్ని, ప్రొఫెసర్ నాగేశ్వరు లేకపోతే ఇంకా కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళందరూ కూడా మెట్రో ఎమ్మటి, ఇంకోటి జయప్రకాష్ నారాయణ, వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? అప్పుడు అనాలిసిస్లు పెద్దవి ఏం అనాలిసిస్లు, అరే అవుటర్ ఎమ్మటి మంచిగా లారీ బస్సులు ఫ్రీగా పోతాయి దాని మీదంగా, మన దానెమ్మటి మెట్రో ఎందుకు, దానెమ్మటిది ఎందుకు, అదెందుకు అని చెప్పేసి మాట్లాడారు వీళ్ళే మెట్రో విస్తరణ చేస్తున్నప్పుడు. ఇప్పుడు మళ్ళీ ఈ 10 ఏళ్లుగా మెట్రో విస్తరణ లేనందుకే ట్రాఫిక్ సమస్యలు ఉన్నాయంట. ఈ హైదరాబాద్ రోడ్డు మీద బండేసుకొని పోతున్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ట్రాఫిక్ పోలీసులు, మన పోలీసులకు బద్ధకం ఏర్పడింది. కెమెరాలు పట్టుకొని ఫోటోలు కొట్టి వసూలు చేసుకొని లంచాలు తీసుకోవడం మీద వాళ్ళకు సోయి ఉంది, కానీ ట్రాఫిక్ను మళ్లించడం మీద సోయి లేదు. అంతకుముందుకు ట్రాఫిక్ సాఫీగా వెళ్ళిపోయినటువంటిది, నిమ్మలంగమైనటువంటి ట్రాఫిక్ ఇప్పుడు ఎందుకు ఇట్లా ఏడబడితే ఆడ గంటలు జామ్ అవుతూ ఉన్నది? వర్షం రానప్పుడు కూడా, వర్షం వచ్చినప్పుడే కాదు, వర్షం రానప్పుడు కూడా సిటీలంగా రావాలంటే కథమే. ఇక ఓ 2-3 గంటలు మనకి కావాలనుకోవాలి, బస్సు ఎక్కితే బస్సు, కార్లు ఎక్కితే కారు, కథమే. ఇక మెల్లగా జరుస్తుంది, శ్రీమనాడు అడ్డు నడుచుకుంటూ వస్తుంది. అది మీ పర్యవేక్షణ లోపం. మళ్ళీ హోంశాఖ కూడా మీ దగ్గరనే, మీ దగ్గర ఉన్నటువంటి అన్ని శాఖలు అట్టర్ ఫ్లాఫ్, అన్నీ ఉట్టివే. నువ్వు ఉట్టి ముచ్చట్లు చెప్పనీకనే మాటల ముఖ్యమంత్రివి, అంతకు మించి ఇంకొకటి ఏం లేదు.